నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం కాకరేపుతోంది. అయితే ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా కూడా ఇవేమీ పట్టించుకోకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంతటి అరాచకం క్రియేట్ చేస్తున్నారో ఒక 2-3 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఇదే విషయంపై రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. అయితే ఇదే వార్త ఇప్పుడు హైలైట్ అయితే అవుతోంది. గతంలో తిరుపతి బై ఎలక్షన్లో కావచ్చు, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి పెద్దిరెడ్డి చేస్తున్న అరాచకాలు కావచ్చు, ఇవన్నిటి మీద కూడా అమిత్ షాకి ఆయన ఫిర్యాదు చేసినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఈ అరాచకాల మీద ఆయన సిబిఐ ఎంక్వైరీ కూడా అడిగినట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మ గోర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన 4 రోజుల నుంచి అసలు న్యూస్లో అయితే బాగా హైలైట్ అవుతూ ఉన్నారు. రోజు ఏదో ఒకటి ఈయన నుంచి బయటకు వస్తూనే ఉంది. ఇక్కడ ఈ వీళ్ళని కొట్టారు, వాళ్ళని హింసించారు అని చెప్పి. అయితే గతంలో కూడా ఈయనపై చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. మొన్నటికి మొన్న కిరణ్ కుమార్ రెడ్డి సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకుంటున్న ఆయన కూడా కెలికి మరీ ఆయనతో తిట్లు తిన్న సందర్భాలు కూడా మనం చూసాం. సో ఎలా చూడొచ్చు అంటారు సార్ దీనిపై? ఇప్పటికే ఆయన సిబిఐ ఎంక్వైరీ అడిగారు, మరి ఏం జరగబోతుంది అంటారు? నిజంగానే అమ్మ, అప్పుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా చేసిన మనిషి, ఒక రాజకీయ ప్రముఖమైన కుటుంబం నుంచి వచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన అనవసరపు విషయాలను ప్రస్తావించడం. కానీ ఇప్పుడు ఆయన రాజంపేట నుంచి మళ్ళీ లోక్సభకి పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున. దాంతో ఆయన జిల్లా రాజకీయాల మీద దృష్టి సారించాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది. కాబట్టి అక్కడ ఆ పరిస్థితులను చూసినప్పుడు ఆ పరిస్థితులకి మూల కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేది ఆయనకి అర్థమవుతుంది. తర్వాత ఈయన అసలు అక్కడ ఎన్నికలను కూడా సక్రమంగా జరగనిస్తాడా లేదా అనే అనుమానం కూడా ఆయనకు వచ్చేసింది. ఎందుకంటే మొన్న పొంగనూరులో రామచంద్ర యాదవ్ అనే అతను పార్టీ పెట్టాడు కదా, కొత్త పార్టీ ఒకటి. అతను ప్రచారం చేసుకుంటే దాడి చేశారు. తీరా మళ్ళీ వీళ్ళు కంప్లైంట్ చేయడానికి వెళ్తే పోలీస్ స్టేషన్ ముందే ప్రచార రథానికి కూడా నొప్పి పెట్టేసి తిరిగి వాళ్ళపైన కేసులు పెట్టారు. అసలు పొంగనూరు అనేది ఆయన ప్రైవేట్ ఆస్తిలాగా ఫీల్ అవుతున్నాడు. గతంలో ఉత్తరాంధ్ర నుంచి కూడా కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా 3 సైకిళ్ళ మీద వెళ్తుంటే అక్కడ ఆగి టీ తాగుతుంటే పొంగనూరు నియోజకవర్గంలో అనవసరంగా ఈయనకి అనుచరులు అసలు మీరెవడరా ఇక్కడికి రావడానికి, ఇది ఎవరి నియోజకవర్గమో తెలుసా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గం అని చెప్పేసి వాళ్ళ మీద అనవసరంగా దాడి చేశారు. వాళ్ళేం సాయుధులు కాదు, వాళ్ళు ఒక మామూలు పేద వర్గానికి చెందిన వ్యక్తులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నప్పుడు ఇది పెత్తందారులకి పేదలకి మధ్య పోరాటం అని. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే పెత్తందారుల నియోజకవర్గంలో గుండా వాళ్ళు సైకిళ్ళు వేసుకెళ్ళటమే వాళ్ళ తప్పు. కాబట్టి పెత్తందారులకి అది మింగుడు పడల. ఏంటి పేదలు కూడా మా నియోజకవర్గంలోకి సైకిళ్ళతో వస్తారా అని చెప్పి దాడి చేశారు. కనీసం ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఎవ్వరు కూడా ఖండించలా. ఇది చాలా సహజం, పేదలు అట్లాంటి పని ఎందుకు చేయాలి, పెద్దల నియోజకవర్గంలోకి వెళ్ళటం వాళ్ళ తప్పే, దానికి వాళ్ళు మూల్యం చెల్లించారు, ఇది ఒక లెక్క అన్నట్టు మౌనంగా ఉండిపోయారు. అది ఆ పరిస్థితి అక్కడ. అయితే ఏంటంటే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పేది, తిరుపతి గత లోక్సభ ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నిక సందర్భంగా 34,000 ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ చేశారు, దొంగ కార్డులు. ఇవన్నీ కూడా గతంలో వేరే రాష్ట్రాల నుంచి బస్సులు వేసి తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ ఓట్లు వేయించారు. ఆ సందర్భంగా జరిగిన అవకతవకలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ 34,000 ఓట్లని తొలగించలేదు. కాబట్టి ఇప్పుడు రేపు ఎన్నికల్లో అవి ప్రభావం చూపించబోతున్నాయి. అసలు దీని మీద ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వలన, అందులోనూ రామచంద్రారెడ్డి వీటన్నిటిలో జోక్యం చేసుకోవటం వలన వాటి మీద ఎవరు కూడా ధైర్యం చేసి ఆ కార్డులు తొలగించలేకపోయారు, దొంగ కార్డులని. ఏదో ఒక కలెక్టర్ని సస్పెండ్ చేశారు. గిరీష్ షా రాజంపేట కలెక్టర్గా ఉన్నాడు. అంతకుముందు ఆయన తిరుపతి రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నాడు లోక్సభ నియోజకవర్గానికి. అతన్ని సస్పెండ్ చేశారు తప్ప దాని మీద ఎంక్వైరీ జరగలేదు, తీసేయలేదు. ఇప్పటికైనా సరే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. రాష్ట్రంలో అది ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో రామచంద్రారెడ్డి గారు చేస్తున్న అకృత్యాల మీద సిబిఐతో దర్యాప్తు చేసి చర్య తీసుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా అమిత్ షా గారికి లెటర్ రాశాడు. అక్కడ మొన్న జరిగిన దౌర్జన్య పరిస్థితులు కూడా. తర్వాత గతంలో వీళ్ళ కుటుంబం మిథున్ రెడ్డి వీళ్ళు ఎలాంటి పనులు చేశారు ఆ లోక్సభ నియోజకవర్గం, తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో.
ఇప్పుడు ఆ కార్డుల పరిస్థితి ఏంటి, వాటి స్టేటస్ ఏంటి, ఇప్పటికైనా తొలగిస్తారా లేదా, తొలగించకపోతే వాటిని ఎట్లా దాన్ని నివారిస్తారా ఓట్లను అనేది ఆయన దృష్టికి తీసుకొచ్చాడు. ఖచ్చితంగా దాని ప్రభావం ఫలితాలని టిల్ట్ చేయగలదని చెప్పి. అయితే ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి ఆ ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ కావచ్చు, తిరుపతి ఉప ఎన్నిక బై ఎలక్షన్లో జరిగిన అవినీతి గురించి కావచ్చు, సాక్ష్యాధారాలతో సహా అమిత్ షాకి ఆయన వివరించే ప్రయత్నం చేశారు. సో సాక్ష్యాధారాలతో సహా ఇచ్చేశారు ఆయనకి. అలాగే మరి ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి ఇలాఖా ఏదైతే ఉందో అక్కడ సిఆర్పిఎఫ్ బలగాలతో రేపు పహారా ఉండే అవకాశం కూడా ఉంది అని వార్తలు వస్తున్నాయి. సో అలా జరిగే అవకాశం ఉంటుందంటారు? ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా. ఇప్పుడు ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పాలంటే కేంద్ర బలగాలు వచ్చి ఇక్కడ మార్చింగ్ చేయాలి. తర్వాత ఎన్నికల రోజు కూడా వాళ్ళు బాగా మోహరించాలి. అప్పుడే ఓటర్లు నిర్భీతిగా వాళ్ళు ఓటింగ్ కేంద్రానికి రాగలుగుతారు. లేకపోతే వీళ్ళ బలం చూసి, వీళ్ళ దౌర్జన్యాలు చూసి, వీళ్ళ బెదిరింపులు చూసి ఓటర్లు భయపడుతున్నారు. ఎందుకంటే జిల్లా మొత్తం మీద ఆయన పట్టు అంత ఎక్కువ ఉంది. ఆయన ఆ సొంత పార్టీకి చెందిన రోజాకి కూడా ఒక థ్రెట్గా ఉన్నాడు. సరే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది, అది వేరే మాట. అయినా ఈయనలాగానే ఆమె కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థే కదా. అక్కడ నియోజకవర్గం నగిరి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈయన పలుకుబడి ఉంది. తర్వాత ఇక్కడ కాకుండా అనంతపురం జిల్లా హిందూపూర్లో కూడా బాలకృష్ణ గారిని ఓడించడానికి కూడా ఈయన బలగాలని అప్పుడు తీసుకెళ్ళి అక్కడ మోహరించాడనేది బయటకు వచ్చింది. మన మీద దౌర్జన్యం చేయటం, ఎట్టి పరిస్థితుల్లో బాలకృష్ణ గెలవకుండా చేయాలని చేయటం. ఇక చిత్తూరు జిల్లాలో ఆయన హోల్డ్ గురించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే డబ్బుగా ఉంది. తర్వాత ముఖ్యమంత్రి దగ్గర ఈయనకి పలుకుబడి ఎక్కువ ఉంది. అసలు ఒక రకంగా ముఖ్యమంత్రి కూడా ఈయన్ని ఎదురు చెప్పి మాట్లాడలేడు అనే రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది వైఎస్ఆర్సీపీలో. ఎవరినైనా జగన్మోహన్ రెడ్డి ఎదిరిస్తాడు కానీ రామచంద్రారెడ్డికి తగ్గుతాడని. ఎందుకంటే రామచంద్రారెడ్డి గారు వాళ్ళ ఫాదర్కి కొలీగ్. ఒకవేళ ఆయనకన్నా పెద్ద ఆయనైనా నేను ఆశ్చర్యపోను. దాదాపు ఆ వయస్కుడు, అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, సీనియర్ లీడర్ ఆయన. కాకపోతే ఏంటంటే ఆయన ఎక్కువ ఇప్పుడు ధన సంపాదన మీద ఉన్నాడు. ఎక్కువ కాంట్రాక్టులు, అటవీకి సంబంధించిన ఇవి, తర్వాత రెడ్ శాండల్ స్మగ్లింగ్లోనూ ఆయన పేర్లు బాగా వినపడుతున్నాయి. కాబట్టి ఇవాళ ఆ జిల్లాలో కిరణ్ కుమార్ గారు రాబట్టి జిల్లాలో జరుగుతున్న అక్రమాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలుగుతున్నాడు. లేకపోతే అసలు అంతకుముందు ఎవరు కూడా ఇక ఎవరు ఏం చేయలేము, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నంతకాలం, మిథున్ రెడ్డి ఉన్నంతకాలం ఇక ఈ జిల్లాలో వాళ్ళకి ఎదురు లేదు అనే ఒక తగ్గిపోయారు, సరెండర్ అయిపోయారు ఎవరికాళ్ళు. వీళ్ళతో ఎదుర్కొని ఆ రామకృష్ణ జడ్జి ఇంటి మీద కూడా అటాక్లు చేశారు. పెద్దిరెడ్డితో పాటు ఆయన కొడుకు కూడా ఉన్నారని చెప్పి ఆయన్ను కూడా కలిపి నా ఫిర్యాదులో పేర్కొంటాను. అవును, మిథున్ రెడ్డి పేరు రాశాడమ్మా. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన తంబలపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. సో తంబాలపల్లి కావచ్చు, పొంగునూరు కావచ్చు, ఇటు రాజంపేట కావచ్చు, అంటే తన నియోజకవర్గమే కాకుండా ఈ 3 నియోజకవర్గాలను కూడా గుప్పెట్లో పెట్టుకొని ఆయన ఆటలో. అవును, దాదాపు జిల్లా అంతా వాళ్ళ చేతిలో ఉన్నట్టు. ఇప్పుడు ఆ జిల్లాలో ఇప్పుడు కిరణ్ కుమార్ గారా, ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రిగా, తర్వాత బీజేపీ అభ్యర్థి అక్కడ పోటీ చేయడంతో ఆయనకు కూడా ఇబ్బందికరంగా తయారైంది ఈ వాతావరణం. ఇప్పుడు ప్రజల్లో ధైర్యం నెలకొల్పాలంటే ఇప్పుడు ఒక రోజులో అయ్యే మాట కాదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఏమో ఆయనకు అందట్లేదు. ఈ రామచంద్రారెడ్డి గారు చేసిన ప్రతి అక్రమాన్ని ఈ ప్రభుత్వం అంటే మద్దతు ఇస్తుంది. కాబట్టి ఇక ఆయనకి ఏకైక ఆల్టర్నేటివ్ ఇక కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ. ఇక్కడ ఈ రాష్ట్ర పోలీసు బలగాలు ఆయనకు సహకరించట్లేదు, వీళ్ళకే సహకరిస్తున్నాయి. ఇవాళ ట్రాకా కూడా ఆ ఓట్లు తీసేయలేదంటే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మరి శ్రద్ధ పట్టాలి, జిల్లా కలెక్టర్ శ్రద్ధ పట్టాలి. అవన్నీ రుజువులు ఉండబట్టే కదా ఆ రోజు గిరీషాని జిల్లా కలెక్టర్ని సస్పెండ్ చేయగలిగింది. ఆధారాలు లేకుండా జరగలేదు కదా, అది జరిగిన మాట వాస్తవం. వీటి మీద కేంద్రం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. మీరు అన్నట్టు ప్రత్యేక బలగాలు పెట్టి అక్కడ శాంతియుతంగాను స్వేచ్ఛగా ఎలక్షన్లు జరిగేటట్టు చూడాలి. అప్పుడు మాత్రమే కరెక్ట్ అయిన ఫలితాలు వస్తాయి. లేకపోతే ఇక రామచంద్రారెడ్డి గారి గొడుగు నీడలో జరిగినట్టే ఎన్నికలు. ఒక భయం, అంటే ఒక పాము పడక కింద ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుందో అది కూడా అంతే ఉంటుంది. భయంగా స్వేచ్ఛగా ప్రజలు బయటకు రాలేరు కదమ్మా. అది అట్లాంటి వాతావరణం కల్పించాలంటే కిరణ్ కుమార్ గారు లక్కీగా అక్కడి నుంచి పోటీ చేయబట్టి కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఇంత గట్టిగా తీసుకెళ్ళగలిగారు. అదే ఇంకెవరన్నా అయితే ఈ పరిస్థితి ఉండకపోయేది. థ్యాంక్ యూ అమ్మా.